అందరికీ నమస్కారం. ఆయనకి ఫిబ్రవరి నెలంటే చాలా ఇష్టం. ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ ఇష్టమే అనుకుంటాను. జీతాలు 2 రోజులు ముందుగానే దొరుకుతాయి. మరి 2 రోజులకి పని కూడా తక్కువే కదా! నెల రోజులు ఇట్టే గడిచిపోయినట్లుగా ఉంటుంది. నాకు మాత్రం ఫిబ్రవరి అంటే అస్సలిష్టం లేదు. కేవలం మా వారికి ఇష్టం అంతే. నాకు ఇష్టం లేకపోయిందని కాదు, కేవలం మా వారికి ఇష్టమైనందువలనే నాకు ఇష్టం లేకపోయిందని కాదు. పెళ్ళైన సంవత్సరంలోనే ఫిబ్రవరి మాసం నన్ను మోసం చేసిందని. నిజంగానే నాకు ఆ నెలంటే అయిష్టత కలిగింది. ఎందువలన ఆ అయిష్టత ఏర్పడిందో ఆయనకి కూడా నేనెప్పుడూ చెప్పలేదు. ఆ రహస్యం చెప్తే నవ్వుతారని భయం. వివాహ కార్యక్రమం ముగించగానే పురోహితుడు మమ్మల్నిద్దరినీ పెద్దలందరికీ వరుసగా నమస్కరించమన్నాడు. అత్తగారికి, మామగారికి, అమ్మకి, నాన్నగారికి వంగి పాదాలకు కాళ్ళకద్దుకున్నాను. తక్కిన వాళ్ళు మనసులో ఏమని ఆశీర్వదించారో నాకు తెలియదు, కానీ అమ్మ మాత్రం పైకే ఆశీర్వదించింది. వచ్చే ఏటికి గుమ్మడి పండంటి కొడుకుని కనాలి అని అంటూ అంత అచ్చతెలుగులో ఆశీర్వదించేసరికి నవ్వొచ్చి వంగి ఉన్నదాన్ని చటుక్కున తలెత్తి అమ్మ ముఖంలోకి తీక్షణంగా చూశాను. తను వెయ్యబోతున్న అక్షింతలు నా నెత్తి మీద పడబోయి నా కళ్ళ మీద పడ్డాయి. ఒకటి కంటికి తరిగి నా కళ్ళమట నీరు కూడా వచ్చింది. ఆ తర్వాత అన్నయ్య, వదిన, బావగారులు, అక్కలు అందరూ ఆశీర్వదించారు. మధ్యాహ్నం పెళ్లి హడావుడి అంతా తగ్గిన తర్వాత దగ్గర బంధువులంతా మధ్య హాల్లో జమకానాలు పరిచి మమ్మల్నిద్దరినీ మధ్యలో కూర్చోబెట్టి మాకు వచ్చిన బహుమతులు అన్నింటినీ మా చుట్టూ పోసేశారు. వాటినన్నింటినీ తెరిచి చూడమన్నారు. మా చిన్నాడబిడ్డ ఒక నోట్బుక్, పెన్సిల్ తెచ్చుకొని లిస్టు రాయటం కూడా మొదలుపెట్టింది. ఒక్కొక్క ప్రెజెంట్ అందుకొని ఆ ప్యాకెట్లో ఏముందో అని నలుగురు 4 రకాలుగా ఊహించుకొని చివరికి లోపల నుంచి బయటపడిన దాని మీద వ్యాఖ్యానాలు చేస్తూ, వ్యాఖ్యానాల మీద విరగబడి నవ్వుతూ చాలా సరదాగా గడిపాము. ముఖ్యంగా నా క్లాస్మేట్స్ అంతా కలిసి ఇచ్చినటువంటి ప్రెజెంట్స్లో ఒకటి కుటుంబ నియంత్రణ సాధనం. అవేమిటే అమ్మడు అని అంది బామ్మ. అంతా గొల్లుమని నవ్వుతుంటే ఆవిడ తన అజ్ఞానం బయటపడిపోయిందేమో అని చిన్నబుచ్చుకుంది. పాపం అప్పుడే మా అమ్మ రహస్యంగా ఆవిడ చెవిలో చెప్పింది, అయ్యో అదేం బహుమానమే, శుభమా అని పెళ్ళైతే 10 మంది పుట్టాలని కోరుకోక అదేం పిచ్చి పని అని బొగ్గలు నొక్కుకుంది. 10 మందిని కనే రోజులు పోయాయిలే అమ్మమ్మగారు, మేము దివాలా తీసిపోతాము మీరలా ఆశీర్వదించారంటే అని నవ్వుతూ అన్నారీన. బామ్మ కూడా బోసి నవ్వు నవ్వింది. పెళ్ళై 2 నెలలు కాకుండానే నా స్నేహితురాళ్ళు ఎవరైనా కలిస్తే ఎనీ న్యూస్ అని అంటూ కన్నుగీటుతూ అడుగుతూ ఉండేవారు. బంధువులు ఎవరైనా కనపడితే ఏమమ్మా ఏమైనా విశేషం ఉందా అని కుశల ప్రశ్నలు వేసేవారు. మొదట్లో ఛీ, వీళ్ళకి ఇంకో వ్యాపకం కానీ మరో ఆలోచన కానీ లేనట్లుగా ఉందే అని అనుకునేదాన్ని. కానీ 5-6 నెలలు అయ్యేసరికి నా ఆలోచనలు కూడా అదే త్రోవలో పయనించడం ప్రారంభించాయి. ఆయన పొద్దుటే 9 అవుతూనే బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. ఆయన ఆఫీస్ మా ఇంటికి 6 మైళ్ళ దూరంలో ఉంది. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సాయంకాలం 6 గంటలు దాటిపోయేది. రోజంతా ఇంట్లో ఒక్కదాన్నే కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉండేదాన్ని. ఏమీ తోచక వంట పని ఎంతగా కల్పించుకుందాము అని అనుకున్నా. ఇంకా ఏదో తీరిక సమయం ఉండి ఏం చెయ్యాలో కూడా తోచేది కాదు. పక్కిళ్లలోకి కూడా ఈడు జోడు అయిన నేస్తాలు ఎవ్వరూ దొరకలేదు. ఏదైనా పుస్తకం కానీ పత్రిక కానీ దొరికితే చదువుకోవటం, లేదంటే వివిధ్ భారతి వినటం, లేకుంటే నిద్రపోవటం. ఈ కార్యక్రమంతో 6 నెలలకే బోరెత్తిపోయింది. వివాహ జీవితం అంటే ఇంతేనా అనే నిరుత్సాహం కూడా కలిగింది. అటువంటి నిరుత్సాహపు గడియల్లోనే నా ఆలోచనలు పసిపాపల వైపుకు మళ్ళటం మొదలుపెట్టాయి. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఇంకా ఏమీ కాలేదేమిటి అని అనిపించేది. అప్పుడప్పుడు ఆశ్చర్యం కూడా వేసేది. కథల్లోనూ సినిమాల్లోనూ ఎవరో అమ్మాయికురాలని ఒక దుర్మార్గుడు
బలాత్కరించి వశపరుచుకుంటే తత్ఫలితంగా గర్భం ధరించడం ఎన్నోసార్లు చదివాను, చూశాను కూడా. అటువంటిది 6 నెలలైనా సరే ఇంకా ఎందుకు కాలేదు? ఏమిటి సృష్టి విచిత్రం? అర్థం కాక ఆయన్ని అడుగుదాము అని అంటే ఎందుకో చచ్చేటంత బిడియం వేసేది. ఎంత చనువైన మనిషి అయినా సరే ఈ విషయం ప్రస్తావించాలంటే ఇంకా ఆయన కొత్త మనిషిలాగే కనిపించారు నాకు. ఓ రోజున నేను తోచటం లేదని గోల పెడుతుంటే ఆయనే అన్నారు, ఇంకా ఎన్నాళ్ళు? ఓ పాప పుట్టిందంటే నీకు నాతో మాట్లాడే తీరిక కూడా ఉండదని. తొందరగా పుడితే బాగుండు కదా అని అన్నాను. అనేశాక సిగ్గుతో తల వంచుకున్నాను. అంత తొందరగా ఉంటే డాక్టర్ దగ్గరికి పోదాం పదా అని అన్నారీయన. నవ్వుతూనే అన్నప్పటికీ ఆయన కంఠంలో కొంత పట్టుదల స్ఫురించింది. ఆ మర్నాడే చాలా పేరున్న లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆవిడ నన్ను పరీక్ష చేసి ఏమీ పర్వాలేదు, 6 నెలలే కదా అయిందన్నావు అని అంది చాలా తేలికగా. ఆవిడంత తేలికగా కొట్టిపారేసినందుకు నేను బరువుగా నిట్టూర్పు విడిచాను. ఏమైనా చిట్కా చెప్తుందేమో అని అనుకుంటే ఈవిడేమిటి ఇలా తోసిపారేస్తుంది అని నిస్పృహ కలిగింది. నా ముఖం చూసి ఏమనుకుందో ఏమో ఆవిడ మళ్ళీ అడిగింది, పీరియడ్స్ రెగ్యులర్గా అవుతున్నాయా? ఏమైనా సమస్య ఉందా అని. చాలా కరెక్టుగా అవుతున్నాయి అని చెప్పేశాను. లోపల రెగ్యులర్గా లేకపోయినా బాగుండేది, ఏదైనా మందిచ్చేదేమో ఉత్తి చేతులతో పోకుండా అని మనసులోనే అనుకున్నాను. ఆవిడ ఏ చిట్కా చెప్పకుండానే ఏ మందు ఇవ్వకుండా కన్సల్టేషన్ ఫీజు మాత్రమే తీసుకొని నా భుజాన్ని తట్టి హాయిగా ఆనందించు, ఏమీ బాధపడకు అని చెప్పి పంపించింది. మరో 4 నెలలు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడాను. ప్రతిసారి ఆయన కూడా నా నిరాశలో పాలు పంచుకున్నారు. నా మనసుకి ఉల్లాసం కలిగించటానికి ఆయన 10 రోజులు సెలవు తీసుకుని నన్ను ఆగ్రా తీసుకెళ్లారు, తాజ్మహల్ చూపించటానికని. ఇద్దరం ఆ అత్యంత సుందరమైన మందిరాన్ని, వాతావరణాన్ని చూసి ఆనందంతో తన్మయత్వాన్ని పొందాము. ఆ ప్రయాణం మా ప్రణయాన్ని మరింత ప్రగాఢం చేసింది. నూతనోత్సాహంతో ఇల్లు చేరుకున్నాము. కావలసిన రోజు సమీపిస్తున్న కొద్దీ నాలో రక్తపు పొంగు ఎక్కువైపోయింది. కాకూడదు, కాకూడదు, కాకుండా చేయమని 1000 కంఠాలతో దేవుణ్ణి ప్రార్థించాను. ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు మరింత గుండె బిగువుతో గడిపాను. ప్రతి క్షణం ఒక భయంకర క్షణంగా. రక్తం కళ్ళ చూస్తాను అని వెర్రి భయం. క్షణక్షణం భగవంతుణ్ణి ప్రార్థించాను, ఈరోజు కూడా గడిచిపోని అని. 2 రోజులు గడిచేసరికి నా ప్రాణం కాస్త కుదుట పడింది. కొంచెం ధైర్యం చిక్కింది. నిజమా? నిజమేనేమో అని అనుమానం. అద్దంలో ముఖం చూసుకుంటే వింత అందంతో వెలిగిపోయింది నా ముఖం. ఇహ నాకు తోచకపోవటం అంటూ ఉండదు అని అనుకున్నాను. నా ఆనందాన్ని ఆయనతో పంచుకోవటానికి నా మనసు తహతహలాడిపోయింది. ఆయన ఆఫీస్ నుంచి వచ్చే వరకు గడియ గడియకు గడియారాన్ని చూస్తూ ఉరకలెత్తుతున్న మనసుతో ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆయన వస్తూనే నా కళ్ళల్లో వెలుగును చూశారు. ఏంటి విశేషం అని అన్నారు బ్యాగ్ చేతికి అందిస్తూ. ఏమీ లేదు అని అన్నాను. ఎందుకో నా నోటితో ఎలా చెప్పాలో అర్థమే కాలేదు. టిఫిన్ తింటూ ఏమిటి ఇవాళ ఎంత మంచి టిఫిన్ చేశావు, ఏంటి విశేషం అని అన్నారు మళ్ళీ. నేను చెప్పకుండా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. రాత్రి మాత్రం ఇక ఉండబట్టలేకపోయాను. నా అనుమానాన్ని వెల్లడించాను కూడా. ఆనందంతో ఆయన నన్ను దగ్గరికి లాక్కొని వద్దు వద్దు అని అంటున్నా ఉక్కిరి బిక్కిరి చేశారు. మర్నాడు పొద్దున్నే నేను ఏడుస్తూ ఉంటే ఆయన చూసి కంగారు పడిపోయారు. పుట్టింటిని విడిచి వచ్చేటప్పుడు కూడా ఏడవలేదు నేను. మొట్టమొదటిసారిగా ఏడవటం చూసి ఆయన చాలా బాధపడిపోతూ నా దుఃఖాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా సముదాయించాలో తెలియక తికమక పడిపోయారు. అసలు సంగతి తెలిసిన తర్వాత తేలికగా నవ్వేస్తూ, ఈ మాత్రం దానికేనా అంత బాధపడిపోతున్నావు? అయినా 2-3 రోజులకే కదా, అలా ఎలా నిశ్చయానికి వచ్చావు అని అన్నారు. ముక్కును ఎగబీలుస్తూ చెప్పాను, ఇంతవరకు నాకెప్పుడు ముందుగా అవ్వటమే కానీ ఒక్క రోజు కూడా దాటలేదని. అయినా అంత టెన్షన్లో ఉండకూడదు, ఎప్పుడు టేక్ ఇట్ ఈజీ అని అన్నారు ఆప్యాయంగా నా భుజాన్ని తడుతూ. ఆ లేడీ డాక్టర్లాగే చేశారు అచ్చంగా.
అయినా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తీరికగా సింహావలోకనం చేసుకోవటం మొదలుపెట్టాను. నిజంగానే మానసికోద్రేకం వలన ఇలా జరిగిందా అని ఆలోచిస్తే అది నాకు సరైన సమాధానంగా తోచలేదు. ఇది వరకు చదువుకుంటున్న రోజుల్లో పరీక్షల సమయాలలో ఎన్నోసార్లు తీవ్రమైన మానసికోద్రేకానికి గురి కాలేదా? అయినా ఎప్పుడూ ఇలా జరిగినట్లు కూడా గుర్తుగా లేదే. మరిప్పుడు ఎందుకు జరిగిందిలా? ఒకవేళ లెక్క తప్పు చేశానేమో. క్యాలెండర్ తెచ్చి ఒళ్ళో పెట్టుకొని తాపీగా తారీఖులు లెక్క పెట్టాను. రహస్యం తేలిపోయింది. ఆ గడిచిన నెల ఫిబ్రవరి అని. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇప్పుడు మరొక కథను విందాము. కథ పేరు పరిధి. రచించిన వారు వేణం అరుణ గారు. అది మిట్ట మధ్యాహ్నం. పగవాళ్ల గుండెల్లాగా సూర్యుడు మండిపోతూ ఉన్నాడు. బయట నిలబడ్డ ప్రతి ప్రాణి గూడు చేరటానికి త్వరపడుతూనే ఉంది. జగన్నాథం గారు ఉసూరుమని అనుకుంటూ ఇంట్లోకొచ్చి తరాలు చూసిన పాత చెక్కబల్లా కుర్చీలో కూలబడ్డారు. కాళ్ల చెప్పులు వదులు చేసుకుని దుమ్ము కాళ్ళు కడుక్కునే ఓపిక లేక ముడుచుకోవాలనా లేక చాచుకోవాలనా అని కాసేపు సందిగ్ధపడి చివరికి బారజాపి పై ఉత్తరీయంతో చెమటను అద్దుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కనుబొమ్మల మధ్య ఉన్న అస్పష్టమైన ముడతలు చూసి తండ్రి మనసులోని విచారం గూడు కట్టుకొని ఉందని జయలక్ష్మి గ్రహించింది కూడా. నెమ్మదిగా లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవటానికి పెద్ద చెంబు నిండా నీళ్లు, తాగటానికి చల్లటి నీళ్లు తెచ్చింది. కాళ్ళు కడుక్కోండి నాన్న అని పిలవగానే జగన్నాథం గారు కళ్ళు తెరిచి చూశారు. నెమ్మదిగా లేచి ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి వచ్చారు. జయలక్ష్మి తువ్వాలు అందించగా కాళ్ళు తుడుచుకొని మళ్ళా కుర్చీలో చతికిలబడ్డారు. కాళ్ళు ముడుచుకొని 1 నిమిషం హాయిని అనుభవించారు కూడా. మంచినీళ్ళు ఇవిగో నాన్న అని అంది జయలక్ష్మి. చల్లటి నీళ్లను గడగడా తాగేసి నెరసిన మీసాలు తువ్వాలుతో అద్దుకున్నాడు. ఇంకాసిని తేనా నాన్న? వద్దులే తల్లి. అమ్మేది పడుకుందా? లేపనా? వద్దులే అని అంటూ ఉండగానే పార్వతమ్మ గదిలో నుంచి వచ్చింది. ఎక్కడా? మీరొస్తారేమో అని అనుకుంటూనే నడుం వాల్చాను. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఆతృతగా అడిగింది పార్వతమ్మ. జగన్నాథం గారు కళ్ళు వాల్చుకొని మట్టి పట్టిన గోళ్లు చూసుకున్నారు. జయలక్ష్మి గుండె గొంతుకులోకి వచ్చింది. ఏమవుతుంది? మామూలే. జయలక్ష్మి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఎంత కావాలేమిటి కట్నం? నిస్పృహగా అడిగింది పార్వతమ్మ. పాపం ఎంతో లేదులే, లాంఛనాలకు ఒక 2000 రూపాయలట. పార్వతమ్మకి కోపం వచ్చింది. మరే, లేకపోతే అంతా మీకు మళ్ళీ అనుకున్నారా? ముందు ఆడపిల్ల ఉందన్న జ్ఞానం లేకుండా ఆదర్శాలు అంటూ కానీ కట్నం లేకుండా కొడుకుల పెళ్ళిళ్ళు చేశారు. అప్పుడు నేనెంత మొత్తుకున్నాను. అయినా చెవిన వేసుకున్నారా? ఏమన్నానా? పార్వతి, ఇప్పుడు మనం ఎలా బాధపడుతున్నామో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలా బాధపడి ఉంటారంటావా? లేదా మన కోడళ్ళంతా మనలాంటి ఇళ్ల నుంచి వచ్చిన వాళ్లే కదా. ఆ మంచి పనికి దీనికి లంకెట్టకు. మీ మంచిప్పుడు కంచంలో అన్నం పెడుతుందిగా, విసురుగా అని పక్కకు తిరిగి కూర్చుంది పార్వతమ్మ. కుర్చీలో జారిగల పడి చేతులు వెనక్కి వేశారు జగన్నాథం గారు. ఏదో గంతకు తగ్గ బొంత కూడా కనపడటం లేదు. జయలక్ష్మి మెల్లగా యువతలకి వచ్చింది. కూతురు వంక చూసి నవ్వుతూ జగన్నాథం గారన్నారు. ప్రతి కొడుకు తండ్రి తన ఇంటి అప్పులలో కొంత భాగమైనా సరే కొడుకు కట్నంలో నుంచి తీర్చాలి అని అనుకుంటాడు. కొడుకులు కూడా ఒక పెట్టుబడే నేటి రోజుల్లో అని అన్నారు. జయలక్ష్మి నవ్వలేదు. తండ్రి వంక నిశ్చలంగా చూసింది. నేను కాలేజీలో చేరనా నాన్న? జగన్నాథం గారు పెడనవ్వు ఒకటి నవ్వి వేళ్లు విరుచుకున్నాడు. అమ్మలు, ఇంటద్దెని అన్నయ్యలు 4 పంచుకుంటున్నారు. వాళ్ళు పంపించే తలా 15 రూపాయలలో ఇంటద్దె 30 రూపాయలు పోను, మిగిలిన 30 రూపాయలు నా పింఛన్ 30 రూపాయలు, ఏదో ప్రైవేట్లవి వచ్చే 15-20 రూపాయలు. ఇదే కదా మన బతుకు. ఫీజు లేదు కాబట్టి ఎలాగో ఈ స్కూల్ ఫైనల్ అయిపోయింది. కానీ కాలేజీ అంటే మాటలా? మార్కులు మంచివే వచ్చాయిగా. నాకు స్కాలర్షిప్ రాదా? ఎప్పుడొస్తుంది? అది మన ముడుపులన్నీ అయిపోయిన తర్వాత చేసిన అప్పు తీర్చడానికి ఆఖరికి వస్తుంది. ఈలోపు ఖర్చులైనా మనం కనీసం వెనకబడ్డ వాళ్ళమన్నా కాదాయే.
స్కాలర్షిప్ కోసం నమ్ముకొని కూర్చోవటానికి. అబ్బాయిలు ఏమంటున్నారు దిగులుగా అంది పార్వతమ్మ. జగన్నాథం గారు ఆ కుర్చీలో ముడుచుకొని ఒక పక్కగా ఒత్తిగిల్లారు. పాపం వాళ్ళేమంటారు, వాళ్ళేమైనా ఆఫీసర్లా? ఒకడేమో గుమస్తా, ఒకడు ఫార్మర్, ఒకడేమో అటెండర్, ఇంకొకడు పోస్టు మాస్టర్. ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అదే చాలు. చిన్నగా నిట్టూర్చి అలాగే కూర్చున్నాడు. పార్వతమ్మ అక్కడే కొంగేసుకొని పడుకుంది. ఇకపోతే జగన్నాథం గారు లేచి అక్కడే మంచం వాల్చుకొని పడుకున్నారు. జయలక్ష్మి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది. తనకు పెళ్ళి ఎలా అవుతుంది అనే ఆలోచనలో పడిపోయింది. పరీక్షలైన దగ్గర నుంచి కుట్టు మిషన్ సెంటర్కి వెళ్ళి కుట్లు నేర్చుకుంటూనే ఉంది. ఏకాగ్రత ఎక్కువ అవటం వలన తను అందరికంటే బాగానే కుడుతుంది. తన బతుకు తను బతకగలదు కూడా. కానీ అది కాదు సమస్య. తనకి పెళ్ళి ఎలా అవుతుంది? తల్లిదండ్రులు కట్న కానుకలిచ్చి ఘనంగా పెళ్లి చేయలేరు కదా. ఎవరైనా సరే కొద్ది ఖర్చుతో గుళ్ళో పెళ్లి చేసుకోవలసిందే. తన హృదయం తెలిసి తనని ఎవరు చేసుకుంటారు? ఒకళ్ళని భ్రమింపచేసే రూపం కాదే తనది. తనకు ఏ మగవాడితోనూ పరిచయం లేదే. పురుషులని దూరంగా ఉంచుతుంది. అయినా తను 10 మంది మగవారి మధ్య ఏమైనా పని చేస్తుందా? అన్నలు గల స్నేహితురాళ్ళు ఉన్నారా? తనకి పురుషులతో పరిచయం ఏర్పడేటటువంటి అవకాశమే లేదు కదా. మరి నాకు పెళ్ళి ఎలా అవుతుంది? జయలక్ష్మి బుర్ర వేడెక్కిపోతూనే ఉంది. ఆలోచనలతో మగత నిద్రలోకి జారుకుంది. ఉదయం 7:30 నుంచి 10:30 వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల వరకు చిన్న నర్సరీ ప్రారంభించింది. దానికి ఎన్ని తిప్పలు పడవలసి వచ్చిందో. ధనవంతుల పిల్లలు ఎలాగూ తనలాంటి దాన్ని బడికి పంపించరు. అందుకే తన వీధిలోని మధ్యతరగతి కుటుంబాలలో కాస్త నడక మాట వచ్చి బడికి వెళ్లే వయసు లేని 3-4 సంవత్సరాల చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ తల్లుల్ని బతిమలాడి ఓ 15-20 మందిని పోగేసింది. ప్రవేశ రుసుము కానీ, ఘనమైన చందాలంటే డొనేషన్లు కానీ ఏమీ లేవు. యూనిఫామ్, మధ్య మధ్య పానీయాలు, బడులలో పిల్లల నుంచి అదని ఇదని 10 పైసలు 5 పైసలు చందాలు వసూలు చేసే పద్ధతి కూడా లేదు. ఇక్కడ అనవసరమైన ఆర్థికంగా ఇబ్బంది కలిగించే రూల్స్ ఆ బడికి ఏమీ లేవు. ఒక్క నెలకి 2 రూపాయల ఫీజు తప్ప. విపరీతమైన పని ఒత్తిడిలో నలిగిపోయే తల్లులకు ఇది ఎంతో హాయిగా అనిపించింది. అందుకని వాళ్ళంతా తేలికగానే అంగీకరించారు. తమ 2 గదుల ఇంటిలో వంటిల్లు కాక 2వ గదిని బడి కిందకు మార్చింది. వాకిట్లో ఉన్న కాస్త ఖాళీ స్థలాన్ని వాళ్ళ ఆట స్థలం కింద చేసింది. వాళ్ళ చేత ఆడించటం, చిన్న చిన్న పాటలు నేర్పించటం, అదే ఆ బడి సిలబస్. అంతా ఆ చుట్టుపక్కల పిల్లలే కాబట్టి వాళ్ళ భద్రత కోసం తనే వాళ్ళని వెళ్ళి తీసుకొని వచ్చి తిరిగి దింపి వచ్చేది. మీరు ఎవరైనా సినిమాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే పిల్లలు నా దగ్గర అలవాటయ్యారు కదా, కాబట్టి వాళ్ళని నా దగ్గరే పెట్టుకుంటాను, ఇక్కడ వదిలేసి వెళ్ళండి. ఏదో మీ శక్తి అనుసారం మీ పని వాళ్లకు ఇచ్చినట్లుగానే పావలో అర్ధో నాకు ఇచ్చి వెళ్ళండి. నిస్సంకోచంగా జయలక్ష్మి నుంచి వచ్చిన ఈ సూచనకి మొదట తల్లులు ముక్కు మీద వేలేసుకున్నారు. డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది, ఏసడించింది ఒక అతివ. అంత దరిద్రంలో ఉన్నారు కాబోలు అని జాలి పడింది మరో జలజాక్షి. తనకంటే మనమే మెరుగన్న మాట. తమ అదృష్టాన్ని తనే అభినందించుకుంది ఒక అల్ప సంతోషి. ఏమైనా కూడా ఈ సూచనని అందరూ మనస్ఫూర్తిగానే మెచ్చుకున్నారు. వాళ్ళందరూ నెలకి కనీసం 2 సినిమాలు చూడవలసిందే. మరోపక్క ఈ నర్సరీ పేద తల్లులకు తెరపనిచ్చింది. జయలక్ష్మికి తన పనులలో దోషం ఏమీ కనిపించలేదు. జీవితమంతా మధ్య తరగతిలోనే గడిపిన తండ్రి ఆదాయాన్ని కల్పించే నీతి బాహ్యం కాని ఈ పనులకి తన ఆమోదముద్రని ఇచ్చాడు. తన సహకారాన్ని సలహాలని అందిస్తూ జయలక్ష్మికి చేదోడు వాదుడుగా నిలబడ్డాడు. దీనికంతటికీ ఆమోదించనిది ఒక్క పార్వతమ్మే. పాచి పని ఒక్కటే తక్కువ అని ఆవిడ ఆక్రోశించింది. ఎంతోమంది అప్పడాలు వడియాలు చేసుకుని సూపర్ బజార్లో అమ్మటం లేదా? అంతకంటే హీనమా
అంటే ఏ పని అని జగన్నాథం గారు ప్రశ్నించారు. పాచి పని చేసి వాళ్ళిళ్లలో మిగిలిన అన్నాలు తెచ్చుకొని తినటం లేదు కదా అని అప్పుడప్పుడు తృప్తి పడ్డా సరే చుట్టుపక్కల వాళ్ళంతా తమల్ని పనివాళ్లుగా చూస్తున్నారు అని అనిపించటం వలన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే తక్కువ భావాన్ని కలిగి పొరుగిళ్ళకి వెళ్ళటం కూడా పార్వతమ్మ మానేసింది. తల్లి బాధని జయలక్ష్మి అర్థం చేసుకుంది. వాళ్ళు మనల్ని హీనంగా చూసి మాట్లాడితే మనం తలెత్తుకొని వాళ్ళతో సరిసమానంగా నిలబడాలి. మనం చేసే ఈ పనులలో మన లాభం మనకే, వాళ్ళ సుఖం వాళ్ళకే ఉన్నాయి కదా, అది మనం మర్చిపోకూడదు. కానీ మనం వెనకడుగు వేసి తల వంచుకొని నిలబడితే నిజంగానే పనివాళ్ళమో ముష్టివాళ్ళమో అని అనుకుంటూనే ఉంటుంది ఈ లోకం అని జయలక్ష్మి అంది. జయలక్ష్మి మాటలకి తల్లి నిట్టూర్చింది. ఏమోనమ్మా, నీకు అసలు పెళ్ళి ఎలా అవుతుందో ఎప్పుడవుతుందో నాకైతే అర్థమే కావటం లేదు. నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే నిన్ను అసలు ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇది పరువు కలిగిన వాళ్ళు చేసే పనేనా అని అనగానే జయలక్ష్మి ఒక్కసారిగా నవ్వింది. అమ్మా, నువ్వు అలా అంటుంటే చిన్నప్పుడు చదివిన చందమామలో ఒక కథ జ్ఞాపకం వస్తుందమ్మా నాకు. ఒకప్పుడు రాజ్యాలేలే రాజవంశం వాడు అన్నీ పోయి సామాన్య సైనికుడైతే అతనికి ఏ రాజు కూతుర్ని ఇవ్వటానికి ఒప్పుకోడట. పరువు ప్రతిష్ట అన్నం పెట్టవే ఈ రోజుల్లో, నీకిహ ఈ జన్మలో సవ్యంగా పెళ్లి కాదే తల్లి అని తల్లి మొత్తుకుంటూనే ఉంది. జయలక్ష్మి పైకి నవ్వేసినా సరే లోపల ఆలోచనలో పడింది. తనకి సవ్యంగా పెళ్లి కాదంటే కాలక్షేపానికి ఆర్జనకి తను సంకల్పించిన పనులే తనకు అడ్డమవుతున్నాయా? తనిలా కన్నిలాగే ఉండిపోతుందా? పక్క వీధిలో ఉన్న తన బడి పిల్లలని తను పిలుచుకుపోవటానికి జయలక్ష్మి వాళ్ళ ఇంటి గుమ్మం ఎక్కింది. లలిత రెడీనా? ఆడుకోవటానికి వస్తావా? లలిత రెండు చేతులు చేస్తూ పరిగెత్తుకుంటూ ఎదురొచ్చింది. టీచర్ టీచర్ మరేమో ఉత్సాహంగా ఏదో చెప్పటానికి ఆతృత పడసాగింది ఆ చిన్న పాప. ఏం టీచర్, మీ ఇంటికి చుట్టాలొచ్చారా ఇవాళ? నవ్వుతూ అంది జయలక్ష్మి. ఇంతలోనే పక్కవాటలో నుంచి ఒక చిన్న పిల్లనెత్తుకొని ఒక తరుణ వయస్కుడు ఇంట్లో నుంచి లలిత తల్లి తులసమ్మ గారు ఒక్కసారి రంగం మీదకి వచ్చారు. ఇదిగో చూడమ్మా జయలక్ష్మి, వీళ్ళు మా పక్కింట్లోకి మొన్నే వచ్చారు. కామేశ్వరరావు గారిని తాలూకా ఆఫీసులో పనిచేస్తున్నారు. ఆ పిల్లకి తల్లి లేదు. ఇంటి దగ్గర పని వాళ్లకు అప్పచెప్పే బదులు నీ దగ్గరికే పంపించమని చెప్తున్నాను. ఆ అమ్మాయిని కూడా రోజు వచ్చి తీసుకొని వెళ్ళు. ఏమ్మా శైలు, మా పాపతో పాటు నువ్వు కూడా వెళతావా? తులసమ్మ గారు ఆ పాపను తీసుకొని వచ్చి జయలక్ష్మికి అప్పచెప్పారు. చిన్నప్పటి నుంచి పని వాళ్లకు అలవాటు అవటం వలన కాబోలు శైలజ నిర్భయంగా వచ్చి జయలక్ష్మి దగ్గర నిలబడింది. అలాగేనండి, రామ్మ పాప అని అంటూ శైలజ చెయ్యి పుచ్చుకుంది జయలక్ష్మి. చిన్న మాట టీచర్ గారు అని అంటూ శైలజ తండ్రి ఒక అడుగు ముందుకేశాడు. వెనుతిరగబోతున్న జయలక్ష్మి అలాగే నిలబడిపోయింది. మీ బడి 7:30 నుంచి 10:30 వరకు అని విన్నాను. కానీ నేను 10 గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోతాను. కాబట్టి దయచేసి మా పాపను మాత్రం మీరు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంచుకోండి అని అన్నాడు. జయలక్ష్మి ఒక్క నిమిషం ఆలోచించింది. అలాగేనండి, ఒక్క షరతు, మీరు 10 గంటలకి మా ఇంటికొచ్చి దిగబెట్టండి. ఆ టైంలో నాకొచ్చి తీసుకొని వెళ్ళటానికి వీలు కాదు. మంచిది రామ్మ. శైలు, నువ్వు తర్వాత వెళుదు గాని. శైలజ తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళి నిలబడింది. ఇలాంటి అవకాశం మా పాపకు లభించటం మా అదృష్టమమ్మా, ఆయన కృతజ్ఞతగా మెచ్చుకోలుగా అన్నాడు జయలక్ష్మితో. ఇదే నా కాలక్షేపం అండి, మా బతుకు తెరువు కూడా ఇదే. ఇందులో మీరు కృతజ్ఞత తెలుపుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. జయలక్ష్మి పైకి నిబ్బరంగా మాట్లాడినా సరే స్వరపేటికలో ఎక్కడో లోపల తంత్రులు వణికాయి. లలితను తీసుకుని వెళ్ళిపోయింది. అభిమానం, తెలివి, హుందాగల పిల్ల. చూస్తూ నిలబడిపోయిన కామేశ్వరరావుతో జయలక్ష్మికి ఒక సర్టిఫికెట్ ఇచ్చి పొద్దున్నే పని ఆగిపోయినందుకు హడావుడిగా లోపలికి పరిగెత్తింది తులసమ్మ గారు. ఆ రోజు 10 గంటలకు శైలజను కామేశ్వరరావు దింపి వెళ్ళిపోయాడు.
ఎవరే ఈ పాప అని అడిగిన తల్లికి పరిచయం చేసింది జయలక్ష్మి. మనవాళ్లేనా? ఏమో తెలీదమ్మా. తల్లి ఆలోచనను పసిగట్టి నవ్వుకుంది జయలక్ష్మి. పార్వతమ్మ మెదడు చురుకుగా పనిచేయసాగింది. వారం రోజులు అతన్ని నిశితంగా పరిశీలించింది. కులం గోత్రం భోగట్టా చేసింది. అతనికి రెండో పెళ్లి చేసుకోవాలని ఉందో లేదో తులసమ్మ ద్వారా సమాచారాన్ని కూడా స్వీకరించింది. పైకి చెప్పుకోకపోయినా పార్వతమ్మ పరితాపం తులసమ్మకు బాగా తెలుసు. అందుకని తను మగ పెళ్లి వారైనట్లుగా ఆకుకు అందకుండా పోకకు పొందకుండా సమాచారాన్ని అందించి ఉత్కంఠతను పెంచి ఆనందించింది. ఆదుర్త పట్టలేక భర్తను హెచ్చరించింది పార్వతమ్మ. ఆయన ఈ ఊరికొచ్చి పట్టుమని 15 రోజులు కూడా కాలేదు కదే, అప్పుడే ఆయన్ని వేటాడమంటావటే? పోనీ మనిషి బాగున్నాడు కదా, మన కులం కాకపోయినా చేసేద్దామా అని జగన్నాథం గారు నవ్వుతూనే అన్నారు. కస్సుమంటూ లేచింది పార్వతమ్మ. మీకన్నీ వేళాకోళాలే. మెళ్ళో ఆ తాడు ఎప్పుడు పడుతుందా అని నేను బెంగతో చస్తున్నాను అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. హా, నీ పిచ్చి చల్లగుండ. నాకు మటుకు లేదటే ఆ బెంగ. ఇంట్లో కూర్చుంటే ఎలా అండి? నలుగురిని కనుక్కోవాలి కదా, ఏమైనా ఉన్నాయేమో అని. సరేలే, అబ్బాయిలకు కూడా రాశాలే ఉత్తరం, ఏమైనా సంబంధాలు చూడమని అని అన్నారు. జయలక్ష్మి పెట్టిన అనప విత్తులు ఇప్పుడు కాయలు కూడా కాస్తున్నాయి. కామేశ్వరరావుతో జగన్నాథం గారు పరిచయం కలిగించుకున్నారు. సాధారణంగా సాయంత్రం పూట తమింట్లోనే అతని ఇంట్లోనో కబుర్లతో కాలక్షేపం చేయసాగారు. మొదట జయలక్ష్మి కూడా వాళ్ళతో కూర్చొని కబుర్లాడుతూ ఉండేది. కానీ రోజులు దొర్లిన కొద్దీ తల్లిదండ్రుల ఆంతర్యాన్ని గ్రహించి కామేశ్వరరావుని తప్పించుకొని తిరిగేది. ఆలోచించిన కొద్దీ జయలక్ష్మికి పెళ్ళంటే అసహ్యం వేసాగింది. తల్లి తండ్రి వలవేసి చేపను పట్టే జాలర్లలాగా కనిపించసాగారు. ఆమెకు పెళ్లిళ్ల మీద, ఆడ పుట్టుక మీద, తన మీద తనకే ఏదో చెప్పుకోలేని ఆగ్రహం పుట్టుకొచ్చింది. అసలు నాకు పెళ్ళే వద్దు అని లోపల లోపల శపథం చేసుకుంది కూడా. కామేశ్వరరావును సాధ్యమైనంత మటుకు తప్పించుకొని తిరగసాగింది. తన నర్సరీ కార్యక్రమాలలో పూర్తిగా మునిగిపోయింది. పిల్లలకై కొత్త పాటలు, కొత్త కథలను సేకరించడం కోసం లైబ్రరీల చుట్టూ తిరగసాగింది. జయలక్ష్మిని జగన్నాథం గారు బాహ్యంగానే గమనించారు, కానీ అంతరంగాన్ని మాత్రం పరిశీలించలేకపోయారు. కాలం గడిచిన కొద్దీ కామేశ్వరరావుకి జగన్నాథం గారికి మధ్య స్నేహం దృఢతరమైపోయింది. వివాహానికి అతన్ని కదిలేసే ముందు కూతుర్ని ఒక్కసారి కనుక్కోవటం మంచిది అని అనుకున్నారు. ఒక శుభముహూర్తంలో పార్వతమ్మ ఎదుటే జయలక్ష్మితో విషయాన్ని కదలేశారు కూడా. ఆ ప్రస్తావన ఎప్పటికైనా వస్తుందని అంతరంగికంగా ఎదురుచూస్తున్నటువంటి జయలక్ష్మి తీరా ఆ మాట కాస్త వచ్చిన తర్వాత బోనులో పులిలా ఒక్కసారిగా ఎగిరిపడింది. నాకసలు పెళ్ళే వద్దు అని అంది. ఏం? విస్మయంగా జగన్నాథం గారు ఆగ్రహంతో. పార్వతమ్మ గారు ఒక్కసారిగా నోళ్లు తెరిచారు. లేకపోతే ఏంటి నాన్న ఇదంతా? ఇప్పుడు ఆయన్ని నువ్వు అడిగితే ఏమనుకుంటారు? ఆలోచనతోనే ఆయనతో స్నేహం చేశాము అని అనుకోరా? లోకమంతా మనల్ని చులకనగా చూడదా? నా పెళ్లి కోసం మన ఆలోచనలని వక్ర మార్గం పట్టించటం నాకు ఇష్టం లేదు నాన్న. ఇదంతా నాకు అసహ్యంగా ఉంది. పెళ్లి కాకపోతే మరేం కొంప మునిగిపోదులే, నాకసలు పెళ్ళే వద్దు. పార్వతమ్మ ఏదో కోపంగా మాట్లాడబోయింది. జగన్నాథం గారు నువ్వు ఊరుకో అని అన్నట్లుగా సైగ చేశారు. ఏం తల్లి, నీకు నేను వలపన్ని కూర్చున్న వేటగాడిలా కనిపించానా? మనకేమీ ఆస్తిపాస్తులు లేవమ్మా. అడిగిన కట్నాలు గుమ్మరించటానికి ముక్కు ముఖం తెలియని చోట కట్నమే ప్రధానమవుతుంది. తెలిసిన వారితో సంబంధం ఏర్పరచుకోవటాన్ని వలవేయటమని అనుకుంటే ఎలాగమ్మా? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? జయలక్ష్మి ఆ మాటలు విని చప్పున చల్లబడిపోయింది. రెండో పెళ్లివాడని ఆలోచిస్తున్నావా తల్లి? అబ్బే, అదేమీ లేదు నాన్న. అడిగి నలుగురిలోనూ తేలికైపోతామేమో నాన్నా అని భయపడుతున్నాను అని అంది. అంతే, మరి అడగకపోతే ఎలాగే అని పార్వతమ్మ విసుగ్గానే అంది. జగన్నాథం గారు కాసేపు ఆలోచించారు. ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే కదా, ఎవరి చేతనైనా అడిగిద్దామా? చాలా కాలానికి అందరి హృదయాలలో
తిరిగి ఎదురు చూడటం తటస్థించింది. తులసమ్మ గారికి పని అప్పచెప్పటానికే నిర్ణయించారు. ఆ మర్నాడే సెంట్రల్ ఆ మర్నాడే సెంట్రల్ సౌత్ రైల్వేలో పనిచేస్తున్నటువంటి కొడుకు దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. నాన్నగారికి నమస్కారాలు. మన జైకి ఇక్కడ ఒక సంబంధాన్ని నిశ్చయించాను. కుర్రవాడికి తల్లి, ఒక అక్కగారు తప్ప ఇంకెవ్వరూ లేరు. మనలాంటి సంసారమే వారిది కూడా. మాకిద్దరికి మంచి స్నేహం కుదిరింది. మా స్నేహాన్ని బట్టి జైని పెళ్లి చేసుకోవటానికి అతను ఎంతగానో ఇష్టపడ్డాడు. ఖర్చులు పెట్టుకొని మీరెక్కడికి రాగలిగితే చాలు. యువకుడు చాలా మంచివాడు కాబట్టి మీరు వేరే ఆలోచన లేకుండా వెంటనే బయలుదేరి రండి. ఇట్లు మీ కుమారుడు చంద్రశేఖరం. జగన్నాథం గారు ఈ ఉత్తరాన్ని చూపించి జయలక్ష్మి అభిప్రాయం అడిగారు. ఒకరోజు రాత్రంతా జయలక్ష్మి ఆలోచిస్తూనే ఉంది. అన్నయ్య చూసిందే రైట్ నానా, అదే చెయ్యండి. నా దగ్గర నర్సరీకి వచ్చే ఒక పిల్ల తండ్రిని పెళ్లి చేసుకోవటం నాకెందుకో సబబుగా అనిపించటం లేదు నాన్న. లోకం దృష్టిలో అది నీతిమాలిన చర్యగా అనిపించవచ్చు నాన్న. అన్నయ్య చెప్పిన సంబంధమే చేసుకోవటానికి నేను నిర్ణయించుకున్నాను. ఆ సంబంధమే నిర్ణయించండి అని అంటూ జయలక్ష్మి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం.